ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకి రాసిన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. మలాకాయ్ చాప్టర్ 1 and verse 2. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ సే ద లార్డ్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవుడు మన పట్ల చేసినటువంటి ఉన్నతమైనటువంటి కార్యము, చూపెట్టినటువంటి ప్రేమ. కాబట్టి హృదయమంతటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ మరొకసారి దేవుని ప్రేమను మరి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమంటున్నారండి? యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపుచున్నాను. నా ప్రియ సహోదరి, ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం, నన్ను ఎవరు ప్రేమించటం లేదు, నన్ను ఎవరు ఆదరించటం లేదు, నన్ను ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు గణపరచటం లేదు. అవునండి, మానవుని యొక్క తలంపులవి. కానీ ఒక సత్యాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు మనల్ని గణపరచకపోయినా దేవుని వైపు చూస్తే ఆయన ప్రేమను చూస్తాం, ఆయన క్షమించే హృదయాన్ని చూస్తాం, ఆయన ఆదరణను చూస్తాం. అబ్బా, మన జీవితంలో ఎంత నెమ్మది, సంతోషాన్ని కలిగి ఉంటాం. ఎన్నోసార్లు వాళ్ళని వీళ్ళు చూసి, వారు ప్రేమించడం లేదు, వీళ్ళు ప్రేమించడం లేదు, వీరు నన్ను చూడటం లేదు, ఎట్లా మన జీవితాల్లో అశాంతి, అసమాధానము కదా. కాబట్టి దేవుని ప్రేమ అగాపే ప్రేమ. దేవుని ప్రేమ అది నిష్కలంకమైనటువంటి ప్రేమ. కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరి వైపు చూసి ప్రేమను పొందుకుంటున్నాం? అవునండి, లోక సంబంధమైనటువంటి ప్రేమ శాశ్వతమైనది కాదు, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది అనే సత్యాన్ని గుర్తించి ఆయన వైపు చూసి మేలు ఆశీర్వాదం పొందుకుందాం. అందుకంటే ముఖ్యంగా యేసు ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప కార్యము ద్వారా ఆయన మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో కనబడుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, ఆయన వైపు చూసి ఈ గొప్ప ప్రేమ మన జీవితంలో కలిగి ఉందా? మనం కూడా అనేక మంది ప్రేమిద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరొకసారి మీ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి మీ కొందనాలు నాయన. అవును, మీరు ప్రేమ ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. ఎన్నోసార్లు మీకు దుఃఖకరంగా జీవించిన మీ ప్రేమ మా పట్ల తగ్గిపోలేదు ప్రభువా. గల కారణము మీ యొక్క స్వహస్తాలతో మీ స్వరూపంలో మమ్మల్ని చేసినారు. అందుని బట్టి మీ కొందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలన్నీ కూడా గతించిపోతాయి, కానీ మీ ప్రేమ శాశ్వతమైనది. కాబట్టి మీ వైపు చూసి ప్రభువా, ఈ లోకయాత్రను కొనసాగించడానికి సాయం ఇచ్చేయమని మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచండి. మా ప్రియులు ఎవరైనా బలహీనముగా ఉన్న కుటుంబాల్లో ఆయా రీతిగా సమాధానం లేకుండా ఉన్నా ప్రభువా, మీరే వారి మధ్య ఉంటే సమాధానం ఉంటుంది, కుటుంబాలు నెమ్మది ఉంటుంది ప్రభువా, స్వస్థత కలుగుతుంది, ఆత్మీయంగా శారీరకంగా మేము మేలు పొందుతాం. ఇలాంటి కృపను ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయమని ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Malachi chapter 1 and verse 2, I have loved you, says the Lord. This verse opens with God's tender reminder to his people, I have loved you, even though Israel doubted his love because of their hardships. God's love never faded. It's a reminder that his love is not based on circumstances. It's constant, faithful, and rooted in his covenant promise. Amen.